మనకు సంఘంలో మనం వారానికోసారి ఆదివారం ఉదయకాల సమయంలో ఈ విధంగా నిజంగా ఆరాధన కలిగున్నాము. నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను కాబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలుగా ఉంది. ఈ రోజు నిజంగా ఏదైతే లేఖన భాగాలు నేను చదివానో మరి నేను ఆలోచించాను ఈ రోజంతా గూడా మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం గురించి మాట్లాడాలి అని. సో, ఈ రోజంతా గూడా దీని గురించి ఆలోచిస్తూ మరి ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయం ద్వారా ప్రభావితం చెందబడ్డాను. నేను గూడా మరి కొన్ని సమయాల్లో నా హృదయంలో నేనెంతో కష్టాన్ని పొందుకున్నాను. మరి నేనెప్పుడైతే మరి ఆ జ్ఞాపకాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, మరి నేను అనారోగ్యం పాలైనప్పుడు, నేను ఎక్కువ రోజులు ఏమి ఆ విధంగా మంచంలో పడలేను. దేవుడు నాకు నిజంగా ఎంతో త్వరగా మరి స్వస్థతనిచ్చాడు. మరి నిజంగా ఆ వయసులో మరి యవ్వనంలో నిజంగా నేను దేవుడిని సేవించగలుగుతున్నాను. మరి దీన్ని బట్టి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను దేవుడికి. మరి చాలా రోజుల క్రితం నేను ఎక్కువ సేపు నడిచేవాడిని. కించాన్ నుంచి కొచ్చాంగ్ వరకు. చాలా ఎక్కువ ప్రయాణం అది. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మరి ఆ పాత రోజుల్లో మరి నేను చాలా యవ్వనంలో ఉన్నాను గాబట్టి, మరి ఎక్కువగా నడవటము నిజంగా నాకు పర్వాలేదనిపిచ్చేది. నేను చాలా ఫాస్ట్‌గా నడిచేవాడిని. ఎంతగానో నేను వ్యాయామం చేస్తా ఉండేవాడిని. మరి నాకు శరీరము, నా కాళ్ళు నిజంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేవి. మీకర్థమవుతుందండి నేనేం జెప్తా ఉన్నానో? నేను మిమ్మల్ని నవ్వించాలని చెప్తున్నాను. నేను ఎంత చెప్పినా గూడా మీరు నవ్వట్లేదు. ఇప్పుడు మీరు నవ్వారు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, రక్షణ పొందుకున్న తర్వాత అద్భుతమైన విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ఆ దేవుడు మనతో పాటున్నాడు. అది నిజంగా ఎంతో ఖచ్చితమైంది. చాలా విషయాలు, చాలా కథలు ఈ యొక్క బైబిల్‌లో మరి నేను గూడా అనారోగ్యం పాలైనప్పుడున్నాను. నేను గూడా మరి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు గుండా నేను వెళ్తున్నప్పుడు నేనెప్పుడు గూడా అనారోగ్య పాలయ్యా మంచం మీద పడున్నప్పుడు దేవుడు నాకు విశ్వాసమిచ్చాడు. ఆ విశ్వాసం ఉంది దేవుడు నాకు అనారోగ్యాన్ని నిజంగా బయటికి తీసుకొస్తాడని. మరి నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఎందుకు ఈ యొక్క అనారోగ్యం నా దగ్గరకొస్తుంది? ఇది గాదు ప్రాముఖ్యమైనది. హ్మ్. నేను యేసుక్రీస్తు గురించి ఎందుకు ఆలోచించకూడదని, యేసుక్రీస్తు నన్ను స్వస్థతపరుస్తాడు. యేసుక్రీస్తు నన్ను బాగు చేస్తాడని నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు నేను ఎక్కువగా మరి ఏమి ఈ విధంగా అనారోగ్యమై మంచాల్లో పడుకోవట్లేదు. మరి ఎప్పుడైతే నేను కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా మరి నేను వెళ్తా ఉండేవాడినో, మరి ఒక సమయం ఉంటది. నేను మరి నాకు సమస్యలు పరిష్కరించుకోలేను. కేవలం యేసుక్రీస్తు మాత్రం పరిష్కరించగలడు. సో, ఆ సమయంలో నేను ఆ యేసుక్రీస్తు మీద నిజంగా ఆధారపడ్డాను. ఆ యేసుని నేను అనుభవించగలిగాను. అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన దాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అత్తని చూచి, ఎప్పుడైతే యేసు మరి పేతురింటికెళ్ళాడో, యేసు పేతురుని చూడట్లేదు. ఏ విధంగా పేతురు అత్త మరి అనారోగ్యం పాలైందో దాన్ని చూడడానికి వెళ్ళాడు. ఒకవేళ యేసు ద్వారా ఆమె చూడబడిందన్నట్లయితే మరి యేసు నన్ను గూడా చూస్తాడు. నేను ప్రార్థించినప్పుడు యేసు నా కళ్ళు చూస్తాడు. నన్ను స్వస్థత పరుస్తాడు. మరలాగైతే ఏ విధంగా నన్ను ఆయన బాగు చేస్తాడు. నాకు స్వస్థత కలుగజేస్తాడు. మన జీవితాల్లో కేవలము ఈ యొక్క అనారోగ్యం మాత్రమే కాదు. మరి అనేక రకమైన పరిస్థితులు, ఇబ్బందులను మనం ఎదుర్కొంటాము. మనం కష్టాలను, ఇబ్బందులు మన జీవితాల్లో ఎదుర్కొంటాము. ఎప్పుడైతే మనం ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటామో, మరి యొక్క సమస్యలను పరిష్కరించేది మనం కలుగున్న మన యొక్క తండ్రో, మన యొక్క అంకులో ఎవరో కాదు గాని, అటువంటి ప్రజలు గాదు ఈ యొక్క పరిస్థితులను పరిష్కరించేది. ఆ యేసు మనల్ని కాపాడతాడు. మనల్ని నడిపిస్తాడు. మనం ఆ యేసుని జ్ఞాపకం తెచ్చుకుంటాము. యేసు నేను అనారోగ్యం పాలయ్యాను. మీకు తెలుసు నేను అనారోగ్యం పాలయ్యాను. యేసు నీకు తెలుసు గదా! యేసుకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తావు. లేదా నేనేదైనా కొంచెం ఇబ్బందులు గుండా, లేపోతే కష్టమైన పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పుడు, మీరు ఎవరినైనా సహాయం అడుగుదామా? లేపోతే ఇతరులు ఎవరైనా సహాయం జేస్తారనుకుంటారు. ఆ సమయంలో మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు నాతో ఉన్నాడు.
నా వైపు ఎంతో ప్రశస్తమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు. ఆ యేసుకు తెలుసు. ఒకవేళ యేసు సహాయం చేయనట్లయితే ఏ విధంగా ఈ యొక్క పరిస్థితి నుంచి మరి నేను తప్పించుకోగలను? నేను కూడా మరి నాకు సంవత్సరాలను నేను గడుపుతున్నప్పుడు మరి అనేక రకమైన పరిస్థితులు, ఇబ్బందులను మరి నేను గూడా ఎదుర్కొన్నాను. ప్రతిసారి నేను దాని గురించి ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు అది చేస్తా ఉన్నాడు. అది యేసుక్రీస్తు చేస్తున్నాడు. నా హృదయంలో మరి యేసుక్రీస్తుకి మరి నేనెంతో చేరువగా అయ్యాను. మన జీవితం మనం జీవిస్తున్నప్పుడు మన కోసం ఉన్న ఒక ప్రేమ యేసుక్రీస్తు ఏదైతే కలిగున్నాడో అది నిరంతరం ఒక్కటే. మనము మరి ఆయనను నమ్ముతూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయనను నమ్మటము మరి ప్రజలకి దేవుడికున్న ఎంతో గొప్ప వ్యత్యాసం. మన జీవితం మనం గడుపుతున్న కొద్దీ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ మరి ఆ గొప్ప వ్యక్తులు మరి ప్రతిసారి మీరు ఆ కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా ఎళ్తున్నప్పుడు మీ వైపు ఉండరు. కానీ యేసుక్రీస్తు మరి 24 గంటలు ప్రతిరోజు మీకు తోడై ఉంటాడు. ఆ ప్రశస్తమైన వ్యక్తి ఎవరైతే మనకు సహాయం చేయగలడో ఆ వ్యక్తి కేవలం యేసు. ఎప్పుడైతే ఆ యేసుని నమ్మే విశ్వాసం మనం కలిగుంటామో, ఆ యేసుక్రీస్తు మరి పనిచేయటం మొదలుపెడతాడు. ఆ యేసు నీకు తెలుసు గదా! నేను అనారోగ్య పాలయ్యానని దయచేసి నువ్వు నన్ను స్వస్థపరచు. ఆ! ఒక క్షణంలో నువ్వు నన్ను స్వస్థత పరచగలవు దేవా! నిజంగా నేనెప్పుడైతే ఈ అనారోగ్య పాలయ్యానో, అవును, కొన్ని సమయాల్లో నేను హాస్పిటల్స్‌కి వెళ్ళాను. మరి నేను నిజంగా అక్కడే హాస్పిటల్‌లో కూడా ఉన్నాను. మరి అక్కడ గూడా ఆ యేసు నాతో ఉన్నాడు. మరి నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చాలా ముసలి వ్యక్తిని అయిపోతా ఉన్నాను. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు నాకు. నేను ముసలి వ్యక్తిని అయిపోతా ఉన్నాను. కొన్నిసార్లు మరి నేను నిజంగా మరి సరిగ్గా నడుస్తున్నానో లేదో గూడా నాకు అర్థం గావట్లేదు. సో, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి నేను గతం గురించి ఆలోచించినప్పుడు నిజంగా యేసు నాకు సహాయం జేశాడు. నన్ను కాపాడాడు, రక్షించాడు. నా జీవితంలో పనిజేశాడు. సంఘం ఎంతో సమాధానకరంగా వెళ్ళింది. కానీ కొన్ని సమయాల్లో నాకు హృదయాల్లో మరి నిజంగా ఎంతో కష్టంగా అనిపించింది. ఈ సహోదరుడు ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? మరి ఈ యొక్క సహోదరుడు ఒకవేళ నిజంగా విశ్వాసం ద్వారా నడిస్తే ఎంత బావుంటది. ఏ విధంగా ఈ సహోదరుని నేను విశ్వాసం ద్వారా నడిపించగలను? మరి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నేను కోప్పడ్డాను. ఇటువంటి సమయాలు గూడా ఎన్నో నేను మరి గడిపాను. కానీ యేసు నాతో పాటున్నాడు. యేసు నేనేం చేసినప్పటికీ మరి నేను దేవుడు చేయగలిగినంత నేను చేయగలుగుతానా అండి? ఆ దేవుడు మరి ఆ సహోదరుని మీద కృపను కుమ్మరించి మరి ఆ బ్రదర్‌కి సహాయం జేశాడు. ఆ బ్రదర్‌ని ఆశీర్వదించాడు. నేనేదైతే చేయగలుగుతానో అంతకంటే ఎంతో ఎక్కువగా యేసు చేయగలుగుతాడు. ప్రతి ఒక్క విషయంలోను గాదు. మరి నేను సహోదరులు మరి వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు నేను విన్నప్పుడు, మరి వాళ్ళకి బాలేదని నేను చూసినప్పుడు, ఆ యేసు నన్ను నడిపిస్తా ఉన్నాడు. మనలో పని జేస్తా ఉన్నాడు. అవును, మీరాయన చూడలేరు. మీ యొక్క కళ్ళ ద్వారా మరి మీరు ఆయన్ని స్పర్శించలేరు. మీరాయన తాకలేరు. కానీ యేసు నీలో జీవిస్తా ఉన్నాడు. నీతో ఉన్నాడు. అది ఎంతో ఖచ్చితమైంది. హ్మ్. మరి చాలా సార్లు నేను అనారోగ్య పాలైనప్పుడు, నేను ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు నన్నెంతగానో బాగు జేశాడు. నిజంగా నన్ను తాకాడు. నన్ను స్వస్థపరిచాడు. మరి సమస్య ఏంటి అంటే, మన జీవితాల్లో మనమేదైతే చూస్తా ఉన్నామో,
మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని నమ్మాలనుకుంటాం. మనం ఏదైతే తాగుతామో మరి అప్పుడు మనం అర్థం చేసుకోవాలనుకుంటాము. ఆ ఈ యొక్క సమస్య మరొక ఎముకలతో, మరొక శరీరంతో మనం అనుభవించాలి అనుకుంటాము. మీరు యేసుక్రీస్తుని చూడలేరు. మరి యేసుక్రీస్తుని మీరు అంతగా తెలుసుకోలేరు. మరి యేసును నమ్మటము, ఆ యేసు జీవించి ఉన్నాడు. ఒకవేళ నేను యేసును నమ్మకుండా నేను మరి వేరే పద్ధతులు ఉపయోగించినట్లయితే, మరి ఆ యేసుని నమ్మే ఒక హృదయం అనేది మాయమైపోతది. మరి యేసుక్రీస్తు ఏదైతే కృపనివ్వాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు ఏదైతే ఆ యొక్క కృపను కృమ్మరించి మనల్ని కాపాడాలనుకుంటున్నాడో, దేవా యేసు నువ్వు సహాయం చేయండి. మీ యొక్క కృప నా పైన కుమ్మరించండి. ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నప్పటికీ, అటువంటి హృదయం ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే, ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడటము, ఆ యేసు నువ్వు మీరిద్దరు గూడా ఎంతగానో చేరువై మరి ఎంతగానో దగ్గరవుతారు. మీరు దాన్ని తెలుసుకుంటారు. మీరు చూడగలుగుతారు. యేసుక్రీస్తు ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నారో. మరి మీ దగ్గరకున్న మీ యొక్క కుటుంబము, మీ భార్య, మీ యొక్క అత్తగారు, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎందుకు నాకెంతగానో ఇది బాధ అనిపిస్తుంది యేసు. ఎప్పుడైతే మరి నాకు కుటుంబ సభ్యులు నన్ను జూస్తారో, మా తండ్రి, నా భర్త మరి ఆయన నిజంగా యేసుక్రీస్తు మీద ఆధారపడుతున్నప్పుడు యేసుక్రీస్తు అటువంటి పరిస్థితులు ఏ విధంగా పరిష్కరించాడో నేను చూడగలుగుతాను. మన యొక్క జీవితాల్లో మనం యేసుక్రీస్తుని చూడలేము. మనం యేసుక్రీస్తుని తాకలేము. మరి యేసుక్రీస్తు ఏదైతే మాట్లాడుతున్నాడో మరి మన యొక్క చెవుల దగ్గర అది వినిపించదు. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా ఏం చేశాడు? ఈ యొక్క బైబిల్ ఈ మాటలు మనం చూడగలము. అవును యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు. మనం మన ఈ యొక్క బైబిల్‌లో ఉన్న మాటల ద్వారా మనం యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మనతో మరి సందర్శిస్తాడు. మరి యేసుక్రీస్తుని నమ్మే ఒక విషయంలో మన యొక్క హృదయం విశ్వాసంలో ఎదుగుతది. అప్పుడు మన హృదయంలో ఆ యొక్క సంతోషము, ఆ యొక్క కాపుదల, ఆ యొక్క నెమ్మదనేది ఖచ్చితంగా వస్తది. ఎటువంటి సమస్యలు మరి మీరు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేవా ఇది ఎంతో కష్టంగా ఉంది. కానీ నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు దీన్ని పరిష్కరిస్తాడని. అవును నేను అనుకున్నాను కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రం పరిష్కరించబడిద్ది. యేసుక్రీస్తు ఇప్పుడే ఈ యొక్క సమస్యలు పరిష్కరించగలడు. యేసుక్రీస్తు ఖచ్చితంగా పని జేస్తాడు. మరి నా యొక్క హృదయంలో నా దేవుడు ఆయన పట్ల మరి నాకెంతగానో కృతజ్ఞత ఉంది. ఒకసారి ఆహారం అంతా అయిపోయింది. ఆ సమయంలో నిజంగా ఎంతో కష్టంగా ఉండేది. ఆ సమయంని నేనసలు మర్చిపోలేను. మరి దేవుడు నా కోసం సిద్ధపరిచిన ఆహారాన్ని వాటన్నిటిని కూడా నిజంగా నేను మర్చిపోలేను. నిజంగా ఆ సమయంలో నేను అనారోగ్య పాలయ్యాను. దేవుడు ఆ సమయంలో నన్ను బాగు చేశాడు. నన్ను స్వస్థతనిచ్చాడు. ఈ యొక్క హృదయాల్లో డబ్బును నమ్మటం, మరి వైద్యుని నమ్మటం, మరి స్నేహితులను నమ్మటం, మరి ఒక భార్యను నమ్మటము. అవును. అక్కడ కొన్ని తేడాలనేవి ఉంటాయి. కానీ అన్నిటికంటే గూడా ఎక్కువగా ఆ యేసుని నమ్మే విశ్వాసం ఏదైతే ఉందో, ఇది ఒకవేళ మీ హృదయంలో గొప్పగా ఉన్నట్లయితే, మీ హృదయాల్లో యేసుని చూసే ఆ ఒక్క హృదయం ఉన్నట్లయితే, దేవుడు మరి మీ యొక్క హృదయాన్నంతా గూడా కాపాడతాడు. మరి యేసు ద్వారా ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, ఎటువంటి ఎటువంటి సమస్యను, కష్టాన్ని మీరు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇవన్నీ కూడా యేసు ద్వారా చేయబడతాయి. అది నిజంగా ఎంతో అద్భుతమైనది. మరి ఎంతో ప్రశస్తమైనది. మరి యేసు మన యొక్క హృదయాల్లో ఆయన జీవించి మన జీవితాల్లో, నా జీవితాల్లో చేస్తా ఉన్నాడు. మరి మనం ఎంతో మరి ఆనందకరమైన వ్యక్తులం అవుతాము. ఎవరు మనల్ని కాపాడగలరు యేసు కంటే గూడా ఎక్కువగా. ఎవరు మనకు అన్ని గూడా సమకూర్చగలడు యేసు కంటే గూడా. ఎవరు కూడా లేరు. నీ కళ్ళ ద్వారా నువ్వు చూడలేవు. ఈ యొక్క లోకంలో వేరే వ్యక్తుల మీద ఆధారపడుతున్నప్పుడు యేసుక్రీస్తుని మరి మీరు ఒక్కోసారి మర్చిపోవచ్చు. మరి ఈ యొక్క బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ఈ యొక్క మాటల ద్వారా నిజంగా దేవుడు జీవించి ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడు. సహోదరి సహోదరికి ఏదైతే అవసరం కావాలో అవన్నీ కూడా తీర్చేవాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు
ఆయన ఏకమై ఉన్నాడు. ఆయన ఒకటే దేవుడై ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క దేవుడు అటువంటి కృపను మన పైన కృమ్మరించాడు. ఆ యొక్క సమాధానం మీ యొక్క హృదయంలో నిండినప్పుడు మరి ఇటువంటి హృదయం మీలో ప్రవహిస్తది. మరి నిజంగా ఎవరి యొక్క మా మరి ఎవరు ఈ యొక్క లోకంలో ఉన్న వ్యక్తులు మరి నమ్మిన వాళ్ళ మీద ఆధారపడిన యేసు కంటే కూడా ఎవరు కూడా ఎక్కువ మన సాయం చేయడు. మరి ఎవరినైతే మీరు నమ్ముతా ఉన్నారో, ఎవరైతే మీరు ఆధారపడతా ఉన్నారో, మరి మేము యవ్వనంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళము. మరి ఆ తల్లి మమ్మల్ని చూసుకుంటది. ఆ తల్లి మరి మాకు బట్టలు ధరిస్తూ, మరి ఆ తల్లి పాలను మాకిస్తూ, మరి మాకు ఆహారాన్ని ఇస్తూ అన్ని కూడా చేస్తా ఉండేది. మరి మా జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, మనం ఆ యేసుక్రీస్తుని నమ్ముతూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, మనం బైబిల్ చదువుతున్నప్పుడు, యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. మాకు గృహంలో ఇటువంటి సమస్యలున్నాయి. మాకు గృహంలో ఎవరో అనారోగ్య పాలయ్యారు. మాకు గృహంలో మా అంకులు, మా తండ్రి గారు వాళ్ళెంతో బలహీనంగా ఉన్నారు. ఒకవేళ యేసు మా గృహానికి వచ్చినట్లయితే, వాళ్ళని చూసినట్లయితే, ఏ విధంగా అయితే యేసు పేతురింటికెళ్ళి వాళ్ళ అత్తగారు మరి నిజంగా జ్వరంతో బాధపడుతున్నారో, ఆ యేసుక్రీస్తు ఏ విధంగా స్వస్థపరుస్తాడు. ఎటువంటి సమస్యను మరి మీరు ఎదుర్కొంటున్నప్పటికీ, మరి మీ యొక్క హృదయాన్ని మీరు ఎక్కడ ఏస్తున్నారు? మీరు డబ్బుతో దీన్ని పరిష్కరించడానికి వేరే పరిస్థితులు ఎదుర్కొన్నారా? లేకపోతే వేరే వ్యక్తులు మీరు ఎదుర్కొన్నారా? ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించడానికి అన్నిటికంటే కూడా ఎక్కువగా మన యొక్క హృదయం ఆ యేసు వైపు ఉండాలి. మన యొక్క హృదయం ఎప్పుడైతే ఆ యేసు వైపు ఉంటదో, మనం ఎప్పుడైతే ఆ దేవుడికి దగ్గరగా వెళ్తామో, ఆ యేసుక్రీస్తుకు మరి దగ్గరగా చేరువగా వెళ్ళటం ఒక పాటుంది. యేసుక్రీస్తుకు మరి దగ్గరగా వెళ్ళటము అనే దాని గురించి. మనం నిజంగా మరి ఆశీర్వదించబడతాము. ఎంతో కృపామయమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. దేవుని యొక్క కృపను బట్టి మరి నేను యవ్వనంలో ఉన్నప్పుడు రక్షణ పొందుకున్నాను. మరి దేవుని యొక్క స్వార్థ పని చేయగలిగాను. మరి ఎన్నో జ్ఞాపకాలు అసలు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. కొంతమంది సహోదరులు మరి వాళ్ళు అప్పులో ఉన్నారు. దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. దాన్ని నేను నిజంగా అనుభవించాను. చూడ్డానికి అది సమస్యగా ఉంది. తను సమస్యలో ఉన్నట్లు అనిపించింది. మీరు గూడా మీరు మీ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు యేసుని మీరు చూడలేరు. నేనంత ఖచ్చితంగా చెప్పలేను. మీరు అనుకుంటున్నారేమో నేను ప్రార్థించినప్పుడు దేవుడు వినట్లేదని. మరి మీరు ఆ వైద్యము పొందుకునేటప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్ళి ప్రజల మీద ఆధారపడి, డబ్బులు మీరు మీద ఆధారపడి ఎంతో ఇటువంటి సౌకర్యవంతమైన మరి పరిస్థితులు మీరు ఎదుగుతుండొచ్చు. ఆధారపడుతుండొచ్చు. కానీ మనము యొక్క నిజమైన సమాధానం యొక్క ఆశీర్వాదం యొక్క మహిమ పొందుకునేటప్పుడు యేసు ఖచ్చితంగా మన యొక్క గృహానికి రావాలి. యేసు ఖచ్చితంగా మనతో పాటు ఉండాలి. ఆ యేసు నాతో ఏక హృదయం కలిగి ఉండాలి. ఆ యేసు నాతో మాట్లాడుతా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనల్ని ఆ యేసు క్రీస్తుకు మనం అప్పగించగలుగుతామో, అవును కొన్ని సమయాల్లో మీరు మరి యొక్క పిల్లల్ని మరి మీరు పోషించలేరు. మరి నిజంగా మరి మీరు ఎవరినైతే జన్మించిన ఒక బిడ్డ కోసము మరి నిజంగా మీరు అన్ని కూడా త్యాగం చేసి మీరు అన్నిటిని కూడా ఇస్తూ మీరు నడిపించుంటారు. దేవా నేను నా ఒక కుమారుడిని మరి నేను చూసుకోలేను. మీరు నిజంగా నా వివాహం తర్వాత మరి ఇంత ఆలస్యమైన వయసులో నాకు ఈ బిడ్డనిచ్చారు. మీరు నిజంగా ఇతన్ని ఆశీర్వదించండి. ఇతనికి సహాయం చేయండి అని మీరు ప్రార్థించొచ్చు. మరి నిజంగా ఎప్పుడైతే మనం ఆ బిడ్డకి మరి పాలిస్తా ఉంటామో, మరి ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డతో మనం కలిసి నిద్రిస్తా ఉంటామో, దేవా మరి నువ్వు ఈ యొక్క బిడ్డని నాకిచ్చావు. ఆ యొక్క బిడ్డకి నేను పాలిస్తున్నప్పుడు నాకెంతో కృతజ్ఞతగా ఉంది. నాకెంతో కృతజ్ఞతగా ఉంది. మరి ఒక బిడ్డని మరి నేను బుజ్జగించి నిద్రపుచ్చుతున్నప్పుడు, మరి ఆ యొక్క బిడ్డ మరి ఎదుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా మరి తల్లిదండ్రులు వాళ్ళు ఎంతగానో నాకు తల్లి కృతజ్ఞతగా ఉంటారు. మా పిల్లలు ఎవరైతే నా కొడుకున్నారో మరి నిజంగా తను ఎంతో షార్ట్ టెంపర్ అయ్యుండొచ్చు.
మరి ఇటువంటివన్నీ గూడా మనము పంచుకుంటే యేసుతో ఎప్పుడైతే మనం మాట్లాడుతా ఉంటామో, ఎప్పుడైతే నేను కష్టాన్ని అనుభవిస్తుంటానో, మరి నేను ఆ కష్టాల్లో మరి ఇబ్బందుల్లో నేను పడిపోతున్నప్పుడు, ఆ దేవుడు మరి నన్ను కాపాడేది. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఎంతో నిజంగా ఎంత మహిమకరమైనదిది. ఎంత ఆశీర్వాదకరమైనదిది. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతన్ని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచిన అంతటా ఆమె లేచి ఆయనను ఉపచారం చేయసాగాను. మరి పేతురు అత్త జ్వరంతో మరి అనారోగ్యం పాలైంది. ఖచ్చితంగా ఆమెను స్వస్థపరుస్తాడు యేసు. ఆమెను యేసు కాపాడుతాడు. ఆమెను నడిపిస్తాడు. మరి పేతురు యొక్క అత్త మరి యేసుక్రీస్తుని నమ్మే ఆమె గాదు. యేసుక్రీస్తు ఎవరో గూడా తెలీదు. యేసుక్రీస్తు విశ్వాసి కాదు. మరి యేసు ఆ యొక్క గృహానికి వచ్చినప్పుడు మరి ఆయన చూసాడు మరి ఆమె జ్వరంతో బాధపడుతుందని. నా కుమారుడు మరి నాకు కుమార్తె, నాకు భార్య, నాకు సహోదరుడు ఎప్పుడైతే వాళ్ళు కష్టాల్లో ఉన్నారో, మరి ఇది ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుకు పంచుకుంటామో, ఖచ్చితంగా యేసుక్రీస్తు వాళ్ళని స్వస్థత పరుస్తాడు. అక్కడ కొన్ని విషయాలున్నాయి మనం అనుభవించేవి, మన కళ్ళతోటి చూసేవి. అవి గూడా మనకు ప్రాముఖ్యమైన విషయమే. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయము యేసుక్రీస్తుని నమ్మే విషయంలో ఎంత దగ్గరగా ఉంది. అవును. డాక్టర్స్ కొంచెం కొన్ని సార్లు మరి వాళ్ళు కోపడతారు. నువ్వు హాస్పిటల్‌కెళ్ళడం కంటే ముందు నువ్వు యేసుకు ప్రార్థించు. విశ్వాసం లేకుండా యేసుక్రీస్తుని నమ్మే విశ్వాసం హాస్పిటల్‌కి పోవటం గూడా అది వ్యర్థము. ఎప్పుడైతే మీ హృదయంలో ఈ విధంగా మీరు ప్రార్థన చేసి యేసుకు దగ్గరగా అవుతారో, మీరు అనుభవించగలుగుతారు దేవుని యొక్క పనులు. మీరు యేసుక్రీస్తును చూడలేరు. మరి ఆయన ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో పని జేస్తాడు. ఇది దేవుడు చేసింది. ఒక సహోదరి ఉంది. ఆమె నాకు ఫోను జేసింది. మా పెద్దక్క గారు మరి అమెరికాలో ఉన్నారు. ఎంతో అనారోగ్యం పాలయ్యారు. ఈరోజు నేను అమెరికా దేశానికి వెళ్తా ఉన్నాను. మరి కుటుంబం అంతా గూడా మరి కూడుకొని కొంత డబ్బును కూడబెట్టారు. ఆ డబ్బును కూడబెట్టి నా కుటుంబ సభ్యులు అది నాకిచ్చారు. నా కుటుంబ సభ్యులు నాకు జెప్పారు. "ఈ డబ్బంతా గూడా మరి మీ యొక్క అక్కగారి గురించి మీరు ఉపయోగించు. ఆమెను సరిగ్గా చూసుకో. మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ఆమెను మంచిగా చూసుకో. దాని తర్వాత తిరిగి రా" అని చెప్పారు. ఆ! ఆ! నిజంగా ఆమె కొంచెం అప్పులో ఉంది. ఆ సమయంలో నిజంగా తనక్కడికెళ్ళింది. ఆమె ఎప్పుడైతే అమెరికా ఎళ్తుందో వాళ్ళ పెద్దక్క గారి దగ్గరికి, ఆమె నాకు చెప్పింది నేను అమెరికా వెళ్తా ఉన్నానని. మా పెద్దక్క గారు మరి నిజంగా ఎంతో అనారోగ్యం పాలైంది. సో, నేను ఆ సహోదరికి చెప్పాను. ఎప్పుడైతే మీ పెద్దక్క గారు మరి ఇప్పుడు తను అనారోగ్య పాలైంది. మరి దీని గుండా ఇటువంటి పరిస్థితుల గుండా తను వెళ్తా ఉంది. మీరు మరి ఈ విధంగా తనతో మాట్లాడండి. అప్పుడు ఆమెకు నయమవుతది. అది కొంచెం మంచిగా ఉంటదని నేను ఆ విధంగా సహోదరిని నేను మరి మాట్లాడి పంపించాను. మరి అమెరికాకి మరి ఒక సహోదరి వెళ్ళిన తర్వాత నేను ఒక మెసేజ్‌ని పొందుకున్నాను. తన పెద్దక్క గారు ఒక మెసేజ్ పంపించారు నాకు. దానికి కొన్ని రోజుల తర్వాత నేను తనకి మరి ఫోన్ చేయగలిగాను. మరి మెసేజ్ ద్వారా మేమిద్దరం గూడా మాట్లాడుకోగలిగాం. దాని తర్వాత నేను తనకి ఫోన్ గూడా చేశాను. మరి ఎవరైతే ఆ పెద్దక్క గారు ఆమె అమెరికాలో ఉన్నారో మరి ఆమె హాస్పిటల్‌లో ఉంది. మరి అక్కడ వైద్యం పొందుకుంటుంది. పాస్టర్ నాకు కష్టంగా ఉంది. అవునా! తెలుసు నీకు కష్టాలున్నాయని. మరి ఆ వైద్యాన్ని పొందుకుంటూ మరి కొద్దిగా నయమవుతా ఉంది. మరి కొంచెం తర్వాత నేను చూసాను. మరి తన యొక్క శరీరం నిజంగా ఎంతో దయనీయకరంగా అయిపోతా ఉంది. సిస్టర్ ఇది చాలా తప్పు. ఎందుకు మీ యొక్క శరీరం ఈ విధంగా మరి బలహీనంగా అయిపోతా ఉంది. మరి మీరు నిజంగా హాస్పిటల్‌కెళ్ళి వైద్యం తీసుకుంటున్నారా అని అడిగాను. అవును అన్నారు. మీ దగ్గర డబ్బుందా? మరి మీ ఆ మందులున్నాయా? అని అడిగాను. అవును మందులున్నాయి. వైద్యం అంతా కూడా జరుగుతుంది అని జెప్పింది. మరేమైంది అంటే, ఆ కీమోథెరపీ అనేది మరి నిజంగా నన్నెంతో బలహీనురాలుగా చేస్తా ఉంది. మరి ఆహారాన్ని తినలేకపోతున్నాను అని జెప్పాను. అప్పుడు నేను నవ్వాను.
ఆ సిస్టర్ నన్నడిగారు, "ఎందుకు నువ్వు నవ్వుతున్నావని?" నేను జెప్పాను, "సహోదరి నువ్వు నన్ను నవ్వే విధంగా జేస్తున్నావు" అన్నాను. ఆ సహోదరి నేనేం జేశానన్నాను. మళ్ళీ నేను జెప్పాను, "ఒకవేళ నీకు క్యాన్సర్ ఉన్నట్లయితే మరి ఆ క్యాన్సర్ పేషెంటు వాళ్ళేమనుకుంటారంటే నిజంగా నాకు ఆకలిగా లేదు, నోరు మంచిగా లేదు కాబట్టి నేను తినలేకపోతున్నాను అనుకుంటారు. నీకు తినాలనిపించకపోయినప్పుడు గూడా నువ్వు తినాలి. ఎందుకు మరి ఆ యొక్క పేషెంటు మరొక మందులు అవన్నీ గూడా ఆహారం తీసుకోవాలి అని జెప్పి. సో, నువ్వు ఖచ్చితంగా తినాలి అని జెప్పాను. సో, ఆ సహోదరి నా ఒక్క మాటినిది ఆమె తింటూ మరి నిజంగా ఆమె నయమైంది. అదేది గాదు వేరే ఇబ్బందులు మరి లేపోతే ఆమెకి ఇబ్బంది లేదు అని జెప్పేసి ఆమె బాగయిన తర్వాత మళ్ళీ ఆమె నా దగ్గరకొచ్చింది. మరి నన్ను కలిసింది. హలో అనింది. మరి నాకు సమయం దొరికినప్పుడల్లా మరి ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు మరి ఆమె ఎప్పుడైతే మరి స్వస్థత పొందుకుందో ఆ రోజుల్లో ప్రతిసారి గూడా నా దగ్గరకొచ్చేది. నేను అమెరికా వెళ్ళిన ప్రతిసారి అమెరికాని సందర్శించడానికి వెళ్ళిన ప్రతిసారి గూడా ఆమె నన్ను కలవడానికొస్తది. ఆమె నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడితే మరి నిజంగా ఆయన్ని చూసినప్పుడు నిజంగా నాకెంత కృతజ్ఞతగా అనిపిస్తది. అన్నిటికంటే గూడా ఎక్కువగా మనం ప్రార్థిస్తాము. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు పని జేస్తాడు. అదే పరిస్థితి. అదే పరిస్థితి మరొక సహోదరుడికొచ్చింది. నేను జెప్పాను, "నువ్వు ఆహారం తీసుకోవాలి. నువ్వు ఒక మందులు తినాలి" అని. దాని తర్వాత ఫోను జేశాను. ఆ పాస్టర్ నేను దాన్ని బయటికి కక్కివేస్తా ఉన్నాను. బయటికి పారేయటం గాదు, నువ్వు లోపలికి తీసుకో అని జెప్పాను. దాని తర్వాత ఎక్కువ రోజులేం గాదు గానీ, మరి ఆ సహోదరుడు మరి మరణించాడు. నాకు నిజంగా నా హృదయంలో ఎంతో బాధగా అనిపిచ్చింది. అవును. నువ్వు మందులు తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ నువ్వు ఆహారం తీసుకున్నా గూడా అక్కడ చనిపోతావు అని. అది వేరొక కేసులో మరి మన జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు, మనం మందులు తీసుకుంటున్నప్పటికీ, ఆ యేసుక్రీస్తు నిజంగా నన్ను స్వస్థపరుస్తాడు. ఆ యేసు నాకు సహాయం జేస్తాడు. ఒకవేళ నేను మందులు తినకపోయినా గూడా యేసుక్రీస్తు నాకు సహాయం చేస్తాడు. నన్ను బాగు చేస్తాడు. మరి నువ్వు ఆ యొక్క మందులు తీసుకుంటే, ఆ యేసుని నమ్ముతున్నప్పుడు, ఆ యేసు నన్ను స్వస్థపరుస్తాడని, ఈ యొక్క హృదయంతో, అటువంటి విశ్వాసంతో మరి మీరు జీవిస్తున్నప్పుడు, ఆ యొక్క యేసు సహాయం చేస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ప్రజలు వాళ్ళ హృదయాల్లో ఎంతోమని అభద్రతా భావంతో జీవిస్తా ఉంటారు. అపనమ్మకంతోటి. వాళ్ళేదైతే అర్థం చేసుకోగలుగుతారో వాటినే నమ్మాలనుకుంటారు. వాళ్ళ యొక్క మైండ్‌లో ఏదైతే ఉన్నాయో మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, మరి యొక్క లోకంలో మరి ప్రజల్ని ఎవరినైతే నువ్వు నమ్ముతా ఉన్నావో చాలా మంది ప్రజలు నువ్వు కోల్పోవచ్చు. మరి యేసుని నమ్ముతున్నప్పుడు ఎవరు గూడా మిమ్మల్ని మోసగించరు. ఎవరు గూడా మీకు ఏది కూడా చేయరు. మరి యేసుని నమ్ముతున్న వ్యక్తులు ఎవరు గూడా విఫలమైపోలేదు ఈ లోకంలో. మరి మనకంతగా దగ్గరగా చేరువగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆ యేసు. మన జీవితాల్లో జోక్యం చేసుకొని మరి మనకు చేరువుగా దగ్గరగా ఉండి సాయం చేసే ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే యేసు. ఆ మనుషుల మీద ఆధారపడకండి. వేరొక వ్యక్తి మీద ఆధారపడే కంటే కూడా యేసు మీద ఆధారపడండి. యేసుని నమ్మండి. ఇంతకంటే కూడా ఇంక గొప్ప విషయం ఎక్కువ కూడా ఏది కూడా లేదు. మరి నేను నా ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు మరి నేను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాను. కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. కొన్ని సమయాల్లో నిజంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మరి కొన్ని సమయాల్లో నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. అవును. మనుషులు ఈ విధంగా. మరి ఆ యొక్క క్షణాల్లో నా హృదయంలో నేనేమనుకున్నానంటే, ఎందుకు యేసును నమ్మే యేసు మీద విశ్వాసం ఉంచే హృదయం నా దగ్గర లేదు. యేసుక్రీస్తు ఖచ్చితంగా ఈ యొక్క సమస్య పరిష్కరిస్తాడు. ఇది సరైన మార్గం. మరి ఎందుకు నేను యేసుని నమ్మట్లేదు? ఎందుకు నేను యేసు వైపు చూడట్లేదు? ఎప్పుడైతే ఈ యొక్క హృదయాన్ని నేను కలిగున్నానో, కొద్దిగా యేసుక్రీస్తుకు మరెంతో చేరువయ్యాను. మరి నేను అనారోగ్య పాలైనప్పుడు, మరి నేను మొదట్లో కష్టాలుగా ఉన్నప్పుడు మొదటగా నేను మనుషుల పద్ధతుల మీద ఆధారపడ్డాను. మరి దేవుడు ఏ విధంగా నా లోపల ఉండి మరి పనిచేస్తున్నాడో మరి దాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నప్పుడు, మరి ఎక్కువ నాకు జీవితము మారటము ప్రారంభించింది. మరిప్పుడు మరి నా యొక్క వయసులో నేనెంతో ముసలి వ్యక్తినయిపోయాను. ఇప్పుడు 80 సంవత్సరాలు నిజంగా ఎంతో పెద్ద వ్యక్తినయ్యాను. మరి చాలా రోజుల క్రితము జీవితం చాలా కష్టంగా, భారంగా ఉండేది. మరి మేము 60 సంవత్సరాల వరకు జీవించటము, 60 సంవత్సరాల వరకు జీవించడం గూడా చాలా కష్టంగా, భారంగా ఉండేది. మరి ఆ పాత రోజుల్లో
60 సంవత్సరాలు ఉన్నట్లయితే మరి అదే నిజంగా చాలా మంచి జీవితం. చాలా ఎక్కువ రోజులు జీవించావు అని జెప్పేవారు. మరి ఇప్పుడు నేను ఇంత జీవితం జీవించగలిగాను. చాలా కృతజ్ఞతలు. మీరు నవ్వుతా ఉన్నారు. మీరు త్వరగా చనిపోవాలని ఇట్లా మీరేం చెప్పట్లేదు. దాన్ని బట్టి నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఈ విధంగా మీరేం చెప్పరు. నిజంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను 100 సంవత్సరాల వరకు గూడా జీవిస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం మరి మన జీవితాల్లో. అవును. మన జీవితాల్లో కొన్నిసార్లు వేరే విషయాల మీద మనం ఆధారపడ్డాము. కానీ నిజంగా యేసు వైపు చూడండి. యేసు మీద ఆధారపడండి. ఆ యేసు వైపు చూడండి. అలాగైతే మరి మీ యొక్క జీవితము ఎంతో బాగవుతది. అవును. వైద్యం పొందుకోవడానికి మంచి వైద్యుని మీరు కలుస్తారు. మీరనుకుంటారు ఈ సమయంలో నేను స్వస్థత పొందుకుంటాను అని జెప్పేసి. అవును. ఆ విధంగా మీరు చేస్తారు. కానీ మీ యొక్క హృదయాల్లో యేసు అన్నీ గూడా చేయగలుగుతాడు. ఆ పరాక్రమం గల దేవుడు ఒకవేళ ఆ యేసు మీద ఆధారపడినట్లయితే, మీ యొక్క హృదయము ఈ యొక్క మార్గం గుండా ప్రవహించినట్లయితే, మరి మీరింకా ఎక్కువగా ఎక్కువ సమస్యలు, పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరేదైతే పరిష్కరించలేరో, మీరేదైతే అధిగమించలేరో, ఏ విధంగా యేసు నా కోసం ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. మరి ఇటువంటి విశ్వాసంలో మీరు ఎదిగి ఎంతో సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తాడు. కేవలం పాస్టర్ పార్క్ మాత్రమే ఈ విధంగా జీవిస్తాడు. దేవుడు నా యొక్క ప్రార్థన వినడు. మీరెవరైతే చెప్తా ఉన్నారో యేసు నా యొక్క ప్రార్థన వినడని ఇది అపనమ్మకం. యేసు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. ఇది మీ టైము. ఇప్పుడు ఖచ్చితంగా మీ టైం గావచ్చు. యేసు నా యొక్క ప్రార్థన నేను చనిపోయిన తర్వాత వింటాడేమో. ఇవన్నీ కూడా కాదు. అవునా అండి? ఏదేమైనప్పటికీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క జీవితంలో యేసుక్రీస్తుతో పాటు ఇంక ఏది కూడా మీరు పోల్చలేరు. ఆ పాపం గుండా మొదట్లో మనం వేడిపోయాము దేవుడి నుంచి. మరి ఆ యేసు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని మళ్ళీ ఆయనతో పాటు ఏకం చేసుకోవాలనుకుంటున్నాడు. మరి మన యొక్క పాపాలను కడిగి వేయటానికి మరి యేసు ఈ లోకానికొచ్చాడు. మరి ఆ యొక్క పాపాలను ఆయన యొక్క అడిగే ఒక ప్రక్రియలో ఏ విధంగా మనం మన యొక్క పాపాలను కడిగేసుకోలేం. మనం కడిగేసుకోలేము. యేసు మనకు బదులుగా మన పాపాల నిమిత్తమై ఆయన మరణించాడు. ఆయన మన పాపాలను కడిగేశాడు. సంపూర్ణంగా ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. మరి ఆ యేసు మరి యేసు నా యొక్క పాపాల గురించి నా పాపాలను కడిగేసిన ఆ సమయం గురించి నేను ఆలోచించినప్పుడు ఆయన ఎంతగానో కృప కుమ్మరించాడు మన పైన. ఎప్పుడైతే మీరు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మీ యొక్క హృదయాల్లో ఎంతో నిజాయితీగా మీరు ఒకవేళ ఆ దేవుడికి ఎంతో మీరు మరి నిజాయితీగా మీరు యేసు గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నా దగ్గర విశ్వాసం లేదు. నేను కొదవ కలిగున్నాను. నేను అంతగా ఏం ప్రార్థించను గూడా. నేను బైబిల్ గూడా చదవలేకపోతున్నాను ఎక్కువగా. మరి నాకు స్పష్టంగా ఖచ్చితంగా ఏం తెలుసంటే ఆ పరాక్రమం గల దేవుడు నాతో పాటున్నాడు. అవును. ఇప్పుడు నేను ఒకవేళ విశ్వాసం కలిగి లేను. మరి ఇంకా నేను నీకు దగ్గరగా అవుతున్నప్పుడు నేను నమ్ముతున్న నా దగ్గర విశ్వాసం ఉంటదని. నేను విశ్వాసాన్ని ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. హ్మ్. మరి యొక్క పరిస్థితి ద్వారా మరి యొక్క సమస్య ద్వారా నేను విశ్వాసాన్ని నేర్చుకుంటున్నాను. దేవా! నువ్వు నా దేవుడు అయితావు. నువ్వు మరి అన్నిటి విషయాలను కూడా నాకు జీవితంలో పరిష్కరించే వ్యక్తివి. ఈ యొక్క విషయాన్ని వేరే వ్యక్తులు కూడా మీరు నేర్పిస్తా ఉన్నారు. మీరు బైబిల్ చూసినప్పుడు యేసు పేతురింట్లో ప్రవేశించి ద్వారంతో పడి ఉన్న అతన్ని చూచి మరి నేనంత నాకు తెలియదు. యేసుకు తెలుసో మరి పేతురు ఒక అత్తో జ్వరంతో బాధపడుతుంది అనారోగ్యం ఉంది అని. ఒకవేళ యేసుకు తెలియనట్లయితే ఆమె అనారోగ్య పాలైందని యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతన్ని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. మరి ఎంత మరి ఆనందమైన విషయము. ఆమె నిజంగా అనారోగ్య పాలైంది. జ్వరంతో బాధపడుతా ఉంది. యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. మరి ఆ యొక్క సంతోషమైన, ఆనందమైన హృదయంతో మరి ఆమె వంట వండింది. ఆహారాన్ని సిద్ధపరిచింది. మరి యేసుక్రీస్తుతో కలిసి వాళ్ళు తినటం జరిగింది. సూప్ చేసింది. మరి అన్నం గూడా వండింది. మరి అప్పటి వరకు గూడా ఎంతో ఇబ్బంది పడింది. మరి యేసుక్రీస్తు ద్వారా మరి అత్తగారు నిజంగా మరి నయమైంది. పేతురు కుటుంబం అంతా కూడా ఎంతగానో ఆనందిస్తా ఉంది. అవును. మనం ఏదైతే కలుస్తున్న ఒక యాక్సిడెంట్స్, ఒక సమస్యలు, పరిస్థితులు, అనారోగ్యము, మనం ఏదైతే కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా మనం వెళ్తా ఉన్నామో,
అవును. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకే హృదయం కలిగి ఉండ కొన్నిసార్లు పోట్లాడుతా ఉంటారు. ఇయన్నీ సమస్యలు, ఇబ్బందులు యొక్క పరిస్థితులన్నీ గూడా ఏదైతే ఉన్నాయో, మరి వీటన్నిటిని గూడా మరి ఎవరు నిజంగా పరిష్కరించగలడాలంటే, ఆయన ప్రశస్తమైన యేసుక్రీస్తు దేవుడు. దేవా దయచేసి నాకు సహాయం చెయ్యి. మరి యొక్క లోకాన్ని నమ్మే ఒక హృదయం ఏదైతే ఉందో అవును. ఆ సమయంలో నువ్వు నిజంగా మోసగించబడతావు. నువ్వు ఓడిపోతావు. మరి యొక్క లోకం ద్వారా నువ్వు స్కామ్ చేయబడతావు. అవును. నీ చుట్టుపక్కలున్న, నీకు దగ్గరగా ఉన్న వాళ్ళని నమ్మటం అది మంచి విషయమే. మరి ఆ యేసు వైపు, ఆ యేసు మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో ఒక్కసారి మొదలైనట్లయితే అవును కొన్నిసార్లు మీరు విశ్వాసం కలిగి ఉండలేరు. మరి మీరు దేవుడికి ప్రార్థించినప్పుడు నిజంగా నేను ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నాకు సహాయం చేయట్లేదు. యేసుక్రీస్తు స్వస్థత పరచట్లేదు. నేను హాస్పిటల్‌కెళ్తాను. నేను మందులు తీసుకుంటాను. ఇవన్నీ కూడా చెడ్డవని నేను చెప్పట్లేదు. మంచిది కాదని చెప్పట్లేదు. మరి ఎంత ఎక్కువగా అయితే ఈ యొక్క వైద్యాల మీద మీరు ఆధారపడే కంటే, ఈ యొక్క మందుల మీద మీరు ఆధారపడే కంటే, వైద్యుడి మీద మీరు ఆధారపడే కంటే కూడా, ఆ యేసు మీద మీరు ఆధారపడినట్లయితే, మరి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అనుకుంటారా? ఏ విధంగా నాకు అంకుల్ నాకు సహాయం చేస్తాడు. నాకు స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు. మరి నాకు పొరుగువారు నాకు సహాయం చేస్తాడని. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా యేసు ఇప్పటి నుంచి ఇంతకుముందు నేను అనుకున్నాను వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తారని. మరి ఇప్పటినుంచి మరి మీరు ఎందుకు నాకు సాయం చేయరు? నన్ను నడిపించరు. మరి నేను నిజంగా మీ మీద ఆధారపడాలనుకుంటున్నాను. మీరు నిజంగా నన్ను బయటికి తీసుకురండి. యేసు మరి దేవా నేను నిజంగా ఈ యొక్క పరిస్థితి నేను పరిష్కరించలేను. మరి దయచేసి మీరు పరిష్కరించండి. మీరు నిజంగా ఈ యొక్క పరిస్థితిని వీటన్నిటిని కూడా మరి పరిష్కరించినట్లయితే మరి విశ్వాసం నేను ఎదుగుతాను. మీకు దగ్గరగా అవుతాను. దేవా దయచేసి నీ యొక్క కృపను నా పైన కుమ్మరించి నా దగ్గర విశ్వాసం లేదు. నేను మరి ఒక మనుషుల పద్ధతిని సమయానుకూలంగా ఉపయోగించుకుంటూ వచ్చాను. మరిప్పుడు నేను మిమ్మల్ని నమ్మాలనుకుంటున్నాను. మీ పట్ల విశ్వాసం ఉంచాలనుకుంటా ఉన్నాను. మిమ్మల్ని నేను నమ్మాలనుకుంటా ఉన్నాను. ఈ యొక్క జీవితం జీవిస్తున్నప్పుడు. మరి యేసు మూలంగా ఎప్పుడైతే ఆ యేసుని నమ్మే హృదయం ఉంటదో అప్పుడు మీ యొక్క హృదయాల్లో ఒక సమాధానం ఉంటది. మరి ఈ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో మా యొక్క కుటుంబాన్ని, మా జీవితాలను కాపాడగలుగుతది. మరి ఒకేసారి యొక్క విశ్వాసాన్ని మీరు కలిగి ఉండలేరు. మరి కొద్దిగా నెమ్మదిగా ఎప్పుడైతే మీరు దేవుడికి యేసుక్రీస్తుకు దగ్గరగా అవుతాడో, ఆ యేసు దేవుడు మరి మీ పైన కృపను కుమ్మరిస్తాడు. మన యొక్క విశ్వాసం మరి ఎదుగుతా ఉన్న కొద్దీ నేను ఎక్కువ ప్రార్థించగలుగుతున్నానా లేదా అనే దానికంటే కూడా దయచేసి మీరు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. దేవా నా దగ్గర మరి కేవలం ఆ యేసుక్రీస్తుని నమ్ముతూ, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడన్న హృదయం ఏదైతే ఉందో, నేను ఆ యేసుక్రీస్తుని నమ్ముతున్నప్పుడు ఎవరు నాకు సహాయం చేయడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు ఆ యేసు యొక్క పని చేసింది. మరి నా జీవితంలో మరి ఇది పెరుగుతున్నప్పుడు నా హృదయంలో ఇది నిండిపోతున్నప్పుడు నాకు తెలుసు యేసు దీన్ని పరిష్కరించగలుగుతాడని. యేసు దీన్ని ఒకవేళ నువ్వు ఇప్పుడు పరిష్కరించినట్లయితే ఇంక నా జీవితంలో నేను ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోలేను. నువ్వు నా పైన కృమ్మరించిన నీ యొక్క కృపను. ఆ దేవా నువ్వు నిజంగా నాకు కృపనివ్వు. నువ్వు ఈ యొక్క పరిస్థితిని నువ్వు నన్ను పరిష్కరించు. నన్ను బయటికి తీసుకురా. నాకు సహాయం చెయ్యి. మీరు ఈ విధంగా ప్రార్థించొద్దు. మరి పరిష్కరిస్తాడా? లేదా? పని చేస్తాడా? లేదని. ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసంలో మరి మీరు నిజంగా కొద్దిగా మీరు నేర్చుకోవచ్చు. విశ్వాసం అంతంత మాత్రం ఉండొచ్చు. మరి కొద్దిగా ఈ యొక్క విశ్వాసాలు మీరు ఎదుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా దేవుడై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. మీరు ప్రార్థించినప్పుడు ఆ యేసుక్రీస్తు నాకు సహాయం చేస్తాడు. అవును. నువ్వు నాకు ప్రార్థనకి సమాధానం ఇచ్చావు. నేనేం చెప్పాలి అంటే నా యొక్క ప్రార్థనకి మరి సమాధానం దొరకాలి అంటే దేవుడు విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ దేవా నువ్వు నాకు ప్రార్థనకి సమాధానం ఇచ్చావు. ఇప్పటినుంచి నేను నీకు ప్రార్థిస్తున్న ప్రకారము నేను నీకు ఇంకా దగ్గరగా అవుతాను. ఇంక ఈ యొక్క పరిస్థితులను నేను పరిష్కరించడానికి ఇంక వేరే మార్గాలను, వేరే వ్యక్తులను చూడను. కేవలం మొదటగా నిన్నే చూస్తాను. ఈ విధంగా యేసుక్రీస్తు అప్పుడప్పుడు మీరు మాట్లాడండి. మీరేం బాధపడొద్దు. మీరేం నిస్పృహలో ఎక్కువ రోజులు ఉండొద్దు. యేసుక్రీస్తుతో మాట్లాడండి. యేసుక్రీస్తుకి చెప్పండి. ఎందుకు ఈ విధంగా నన్ను ఈ విధంగా నిస్పృహలో, నిరాశలో నువ్వు వదిలేసావు? నువ్వు కోరుకుంటున్నావా ఈ యొక్క కష్టాలను, ఇబ్బందులు నేను నా జీవితంలో నాకిష్టము నేను ఎదుర్కోవాలి అని?
నాకిష్టం లేదు. యేసయ్య నువ్వు నాకు సహాయం చేసేయి. మరి నా యొక్క మార్గాల్లో అడ్డుకుంటున్న వీటన్నిటిని కూడా నువ్వు ఆపేసేయి. నువ్వు అడ్డుకో వీటిని. కేవలం ఏదో సాంప్రదాయ ప్రకారం మీరు సంఘానికి వెళ్ళొద్దు. యేసుక్రీస్తు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండండి. ఆయనతో పాటు అక్క సంబంధాన్ని కలిగి ఉండండి. ఆయన మీద ఆధారపడుతూ ఎప్పుడైతే ఆయనతో పాటు మీరు ఏకమై ఉంటారో మొదటగా మీకు తెలీదు. కానీ కొద్ది కొద్దిగా మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆ యేసు దీని విషయంలో నాకు సహాయం చేస్తా ఉన్నాడు. ఇది దేవుని కృప. ఒకవేళ ఇది దేవుడైనట్లయితే ఇంక ఇది జరగదేమో. ఈ విధంగా కొద్ది కొద్దిగా మీ యొక్క విశ్వాసం మీరు విశ్వాసాలు మీరు ఎదుగుతున్న కొద్దీ మరి మీ పిల్లలు మన ఆరోగ్యం పాలైనప్పుడు ఆయన మీద మీరు ఆధారపడొచ్చు. మీరు ప్రార్థించొచ్చు. మరి మీరు ప్రార్థించినప్పుడు మరి నిజంగా మీ సమాధానం పొందుకుంటారు ఆ ప్రార్థనకి. మీరు మరి మీ యొక్క సమస్యలు ఉన్నప్పుడు మీ యొక్క భర్త మరి తాగుబోతు అయినప్పుడు ఆ దేవా నా యొక్క భర్త ఈ విధంగా జీవిస్తా ఉన్నాడు. మరి ఈ విధంగా తను జీవించడం మీరు కోరుకుంటున్నారా? మరి యొక్క సమస్యలు సృష్టిస్తున్న నా భర్తల్ని మరి నీకు నేను అప్పగిస్తా ఉన్నాను. మీరు దయచేసి ఆయన మద్యం సేవించకుండా మీరు ఆపండి. మరి కనీసం ఆ యొక్క ఆల్కహాల్ ఒక స్మెల్ కూడా తను ఇష్టపడకుండా ఉండే విధంగా మీరు ఆపండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తా ఉంటారో ఆ దేవుడు ఆ యేసు మీ జీవితంలో పని చేస్తా ఉంటాడు. మీరు కానుకలు ఇవ్వండి. మీరు ఆయన్ని సేవించండి. మీరు ఈ కానుకలు ఇవ్వటము, మరి యొక్క ఆరాధనకు హాజరవ్వటం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా మీరు చేయొచ్చు. మరి ఎప్పుడైతే ఇవన్నిటిని మీరు మీ యొక్క జీవితంలో అనుభవిస్తుంటారో మరొకసారి 2 సార్లు మరి మీరు ఆయన నమ్ముతున్నప్పుడు ఈ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ దేవుని నమ్మేది నిరంతరంగా వస్తా ఉంటది. ఆ దేవుని నమ్మే నమ్మకం ఏదైతే ఉందో దేవ యొక్క సమస్యను మీకు అప్పగిస్తా ఉన్నాను. దేవ యొక్క పరిస్థితిని మీకు అప్పగిస్తా ఉన్నాను. అవును. మీకు స్నేహితులుంటారు, తల్లిదండ్రులుంటారు, పిల్లలుంటారు, మీ చుట్టుపక్కల ఉన్న మీ యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళుంటారు. మరి మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎవరుండాలంటే యేసుండాలి. ఆ యేసు దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. నేనెవరికి గూడా చెప్పను యేసుకు తప్ప. యేసు దయచేసి నాకు సమస్యని నువ్వు పరిష్కరించు, స్వస్థత పరచు, నా ప్రార్థనలకి సమాధానమివ్వు. మరి ఆ దేవుడికి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు సాక్ష్యం ఇస్తారు. దేవుడు ఏ విధంగా యేసు ఏ విధంగా మీ జీవితాల్లో పనిచేస్తా ఉన్నాడో. మీరు గంట, గంట కంటే ఎక్కువ గూడా దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మీరు పంచుకుంటారు గూడా. ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క పరిస్థితులు మీకై మీరే పరిష్కరించొద్దు. లేకపోతే వేరే వ్యక్తుల ద్వారా పరిష్కరించొద్దు. మీ యొక్క హృదయంలో మీరు యేసుకి ఎంత దగ్గరగా అయితారో, మరి యేసుకి దగ్గరగా వెళ్లి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, దేని ద్వారా అయితే మరి నువ్వు నిస్పృహ చెందుకున్నావో, నువ్వు అడుగు యేసు నువ్వెందుకు నాకు సాయం చేయాలి? నువ్వు ఖచ్చితంగా నాకు సాయం చేయాలి. ఈ విధంగా మీరు ఆ యేసు పట్ల కృతజ్ఞత హృదయాన్ని మీరు వ్యక్తపరుస్తారు. ఎటువంటి పరిస్థితులు, ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నప్పటికి గూడా మరి నేను యేసుకి అప్పగించినప్పుడు మరి యేసు ద్వారా వచ్చే ఆ యొక్క సమాధానం కృతజ్ఞత హృదయము నా హృదయంలో ఉంటది. అప్పుడు నీ యొక్క హృదయం పూర్తిగా మారిద్ది. నీ హృదయంలో వస్తున్న ఆ యొక్క ఇబ్బందులు, నిస్పృహ, సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మరి నిజంగా ఎంతో సంతోషాన్ని వీటన్నిటిని కూడా మీరు పొందుకుంటారు ఆనందాన్ని. నేను నమ్ముతా ఉన్నాను ఈ విధంగా జరుగుతదని. యేసు పేతురింట్లో ప్రవేశించి దూరంతో పడిన అతని అత్తను చూసి తెలుసా యేసుకు తెలుసు ఆమె అనారోగ్య పాలైందని. ఎప్పుడైతే పేతురింటికి యేసెళ్ళాడో ఇంతకుముందు ఎళ్ళలేదు పేతురింటికి యేసు. మరి ఇప్పుడెందుకెళ్ళాడు? పేతురు అత్త మరి జ్వరంతో బాధపడతా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యేసు పేతురులో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అతన్ని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా యేసు లేచి అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఆ! అప్పుడు పేతురు ఒక అత్త ఆరోగ్యవంతురాలైంది. ఆమెకిప్పుడు నాకు తలనొప్పి లేదు. నాకు జ్వరం లేదు. ఇప్పుడు జ్వరం అంతా కూడా తగ్గిపోయింది. కృతజ్ఞతలేసు. ఆమె యేసుక్రీస్తుకి మరి ఉపచారం చేస్తుంది. యేసుక్రీస్తు గురించి ఇప్పుడు పని చేస్తుంది. నిజంగా ఇదంతా చూసినప్పుడు ఎంతో కృతజ్ఞత. అవును. మన కళ్ళ ద్వారా దేవుడిని మనం చూడలేము. మనం ఈ విధంగా ఎదురెదురుగా మనం యేసుక్రీస్తు మనం మాట్లాడలేము. మనం కొన్నిసార్లు స్పర్శించలేము. కానీ మన హృదయాల్లో మనం యేసుని మనం సేవిస్తున్నప్పుడు, మరి ఆ యేసు వైపు మనం చూస్తున్నప్పుడు, ఆ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడు. ఎంతో అద్భుతంగా మన జీవితాల్లో పనిచేస్తూ మనల్ని నడిపిస్తాడు. అందుకనే మనకు జీవితాల్లో ఈ యొక్క అనుభవం ఏదైతే మరి సంఖ్యలో ఎదుగుతున్నప్పుడు మీ యొక్క హృదయాల విశ్వాసం మరి ఎదుగుతా ఉంటది. మీరేదో
సాంప్రదాయబద్ధంగా మీరు ప్రార్థన చేయరు. మీ యొక్క ఆత్మీయ జీవితంలో యేసు ముందు మరి నిజంగా నెమ్మదిగా మీ యొక్క తలను వాల్చి మీరు ప్రార్థిస్తున్నప్పుడు యేసుకి, ఆ యేసు నిజంగా మీ జీవితంలో పనిచేస్తాడు. కొన్నిసార్లు మీరు అనుకుంటారు యేసు పని చేయడు నాకు ప్రార్థనకి సహాయం చేయట్లేదు, లేకపోతే సమాధానం ఇవ్వట్లేదు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా దేవుడు నా యొక్క ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, పని చేస్తాడు. ఇటువంటి హృదయం మీరు కలిగున్నప్పుడు మరి ఆ క్షణాల్లో మీ యొక్క హృదయంలో విశ్వాసం అనేది ఎదుగుతా ఉంటది. అన్నిటి విషయాల్లో మీ యొక్క విశ్వాసము మరి ఎదుగుతా వస్తా ఉంటది. ఎటువంటి ఇబ్బందులు, పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీ యొక్క హృదయంలో సమాధానం అనేది ఉంటది. మీ కుమారుని మీరు చూసినప్పుడు, మీ కుమారుడు నీ కుమారుడు నిన్ను నమ్మనప్పుడు నీ దగ్గర నెమ్మదుండదు. మీ యొక్క భర్త మరి మంచిగా విననప్పుడు మీ యొక్క హృదయాల్లో నెమ్మదుండదు. మరి చాలా ప్రాముఖ్యమైన విషయము విశ్వాసము. మరి భార్య మరి భర్తను వివాహం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మీ భర్త మీతో అబద్ధమాడుతున్నట్లుగా అనిపిస్తది. మరి అటువంటి విషయాలు విశ్వాసం లేకుండా మీరు చూడొద్దు. లేకపోతే మీ యొక్క భర్తతో మీరు మాట్లాడి ఫిర్యాదునివ్వొద్దు. మీరు చెప్పండి మీ భర్తకి. ఒకవేళ నువ్వు నాకు చెప్పినట్లయితే అది నిజము. దాన్ని నేను నమ్ముతానని ఈ విధంగా మీ భర్తని నమ్మండి. ఆ విధంగా నమ్మినప్పుడు మరి మీ భర్త ఆహ్, నా భార్య నేను వివాహం చేసుకున్నప్పుడు ఇంతకుముందు నాకు తెలియదు. ఇంత నిజంగా మాట్లాడుతుందని. నిజంగా ఇప్పుడు నా భార్య ఎంతగానో మంచిగా ఉంది. ఎవ్వరు గూడా వివాహం కాకముందు నన్ను నమ్మేవాళ్ళు గాదు. కానీ నా భార్య నన్ను నమ్ముతా ఉంది. మీరు చూడగలుగుతారు. మీరు మీ భర్తను మరి నమ్ముతున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన స్పర్శించగలుగుతాడు దాన్ని. ఫీల్ అవ్వగలుగుతాడు. మరి యొక్క వివాహానికి వెనుకున్న అర్థం అనేది ఇది. మరి కొద్ది కొద్దిగా మీ యొక్క దాంపత్య జీవితంలో మరి మీరు పిల్లల్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలందరూ గూడా మరి వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్లు వాళ్ళని మీరు నమ్మలేకపోతారు. కానీ మీ భర్తని మీరు నమ్మండి. మీ తల్లిదండ్రులను నమ్మండి. మీ పిల్లలను నమ్మండి. మీ భార్యను నమ్మండి. మీ భర్తను నమ్మండి. ఎప్పుడైతే మీరు ఈ జీవితాన్ని జీవిస్తా ఉంటారో ఎంతో ఎంతగో ఇంక మీ యొక్క భర్తను మీరు నమ్ముతా ఉంటారు. మీరు ఖచ్చితంగా మీరు నమ్మగలిగే ఒక వ్యక్తిగా మీ యొక్క భర్త మారుతారప్పుడు. కేవలం ఒక్క కప్పు మరి మద్యాన్ని మాత్రమే నేను సేవిస్తాను. భార్య డాక్టర్ గారు చెప్పారు నువ్వు తాగొద్దని చెప్పాడు గదా! మరి ఎందుకు తాగుతా ఉన్నావు? ఈ విధంగా మరి ఆయన మద్యం సేవిస్తూ ఇట్లా ముగించబడతది. తను నిర్ణయించుకుంటాడు. తను ఎక్కువగా మరి ఆ మద్యాన్ని ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మరి ఆ మద్యం సేవిస్తూ తను అనారోగ్య పాలయ్యాడు. మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఎంత నేను యేసును నమ్ముతున్నాననేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు మరి నమ్మకానికి అర్హుడు. యేసుని మీరు కళ్ళతో చూడలేరు. ఆయన మీరు చూడలేరు. మరి నిజంగా మన జీవితాలు ఎంతగానో గొప్పగా అవుతాయి. ఎంతో విశాలంగా అవుతాయి. అవును. ఎప్పుడైతే మనం యేసుని నమ్ముతా ఉంటామో, కొన్నిసార్లు ప్రజలు గూడా వాళ్ళ భర్తలు వాళ్ళు తాగి ఇంటికొస్తారు. మళ్ళీ గూడా తాగాడాయన. ఈ విధంగా మీరు మాటలు కలిపి, మీ యొక్క సంబంధం అనేది ఎంతో దయనీయకరంగా ఎంత దూరంగా వెళ్తది. తను నిజంగా తాగాలనుకుంటున్నాడేమో. సరే నాకు అర్థమవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే నిజంగా మీ యొక్క హృదయాల్లో మీరు ఆలోచిస్తారో, మరి మీ భర్తను అర్థం చేసుకునే యొక్క హృదయం ఉన్నట్లయితే, మీ భర్తను అంగీకరించే యొక్క హృదయం మీలో ఉన్నట్లయితే, ఆయన గూడా ఇప్పుడు నేను నా భార్య మాటలు నేను వినాలి. కొంచెం, కొంచెం మాత్రం ఒక పెగ్ తాగినివ్వండి. సరే, సరే. ఒక్కసారి సరే ఈసారి నువ్వు తాగొద్దు.
ఈసారి తాగొద్దు, ఈసారి నుంచి తాగొద్దు సరేనా? మరి కొద్ది కొద్దిగా మరి భర్త ఆల్కహాల్‌కి ఎంతో దూరమై మరి భార్యతో దగ్గరవుతాడు. కొన్నిసార్లు మరి మీ తల్లిదండ్రులతో, పిల్లలతోటి కూడా మీరు నిజంగా మీ యొక్క సంబంధం అనేది సరిగా ఉండదు. కుమారుడా ఇంతకుముందు నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకునేవాడివి కాదు. నిజంగా ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. నువ్వు నిజంగా ఇప్పుడు నన్ను నమ్ముతా ఉన్నావు. చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలు వాళ్ళు మాటలు వినరు. విధేయత చూపించరు. కానీ నిజంగా ఇప్పుడు మీరు నా మాట ఇంటా ఉన్నారని జెప్పేసి. ఈ విధంగా మీరెప్పుడైతే మీ పిల్లల్ని నమ్ముతా ఉంటారో అప్పుడు మీ పిల్లలు గూడా దాన్ని స్పర్శించగలుగుతారు. ప్రజలకి హృదయం అనేది ఉంది. మరి నా భార్య మరి నాకు హృదయం తనతో పంచుకోవడానికి, మరి తను నాకు హృదయం పంచుకోవడానికి, మరి మీ హృదయ లోతుల్లో మరి మీ యొక్క భార్యని మీరు ప్రేమిస్తున్నట్లయితే, ఎటువంటి హృదయం మీరు మరి కలిగున్నప్పటికీ గూడా, నా హృదయంలో మరి నా యొక్క భర్త నాతో అబద్ధం ఆడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ మీ యొక్క భర్తను నమ్మే యొక్క విశ్వాసం మీ దగ్గర ఉన్నట్లయితే, మీ భర్త ఇంకా అబద్ధం ఆడడు. మరింక ఆయన మద్యాన్ని సేవించడు. ఆయన మారతాడు. మనము మా యేసులో మనము సమాధానంగా ఉండొచ్చు. దేవుడితో పాటు మనం సమాధానం కలిగుండొచ్చు. దాని ద్వారా మరి నిజంగా మనం ఇతరులతో గూడా, ఈ లోకంలో గూడా మనం సమాధానంగా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య గూడా ఈ యొక్క సమాధానం అనేది ఉంటది. మనం అటువంటి విశ్వాసాన్ని నేర్చుకోవాలి. అక్కడ నమ్మడం అనేది. నా భర్త అబద్ధమాడుతున్నాడేమో కాదు. నేనే యాక్చువల్‌గా అపనమ్మకమైన వ్యక్తిని. ఈ విధంగా మీ యొక్క హృదయాలన్నీ గూడా మీరు మార్చుకోవాలి. ఓకేనా? నా భర్త ఆ విధంగానే. నా భర్త ఈ విధంగా ఉండడేమోలే. ఇటువంటి హృదయము మరి మీ దగ్గరున్నప్పుడు అదే ఇది కాదు మీరు ఎక్కువగా డబ్బు సంపాదించాలి, చాలా మంచిగా మీరు చదివినట్లయితే మీ యొక్క కుటుంబాన్ని అప్పుడు అది సంతోషంగా చేస్తదని, మరి చిన్న చిన్న విషయాలు కుటుంబంలో మరి సమాధానాన్ని, ఒక నెమ్మదినిస్తది. మొదట్లో మీ భర్త మరి తాగి ఎంతో త్రాగుబోతుగా అవుతున్నాడు. మరి మీరు తనని నమ్ముతున్న ప్రకారము మరి యొక్క మద్యానికి తను దూరంగా అయిపోతాడు. మరి మీ యొక్క హృదయంలో మీరు కూడా తనని విశ్వసిస్తారు. తనతో చెప్తారు, "ఈరోజు ఈ సమస్య ఉంది నా దగ్గర. అందుకనే తాగాను. కొద్దిగా నేను తాగాను. ఇక నాకు కొంచెం కష్టంగా అనిపించింది కాబట్టి కేవలం ఈ ఒక్క పెగ్ మాత్రమే తాగుతాను. సరేనా? సరే కొద్దిగా తాగు." భార్య అప్పుడు అడిగిద్ది, నువ్వు తాగలేదా?" ఆహ్, నీకు తెలుసు నాకు తాగడం అంటే ఇష్టమని. అందుకే కొద్దిగా తాగాను." ఈ విధంగా భార్యాభర్తలు గూడా మరి దాంపత్య జీవితంలో మాట్లాడుకోవడం పర్లేదు. మరి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి నెమ్మదినిస్తూ, మీ భర్త మాటలకి మరి మీరు విధేయత చూపిస్తూ, ఈ విధంగా మరి యొక్క సమాధానం అనేది మరి మీ యొక్క కుటుంబంలో ఉంటది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 వచనంలో యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అత్తని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. యేసు పేతురింటికెళ్ళాడు. పేతురు అత్తని చూసాడు. మరి అనారోగ్యంతో జ్వరంతో ఆమె బాధపడుతూ మంచం మీద పడుకొని ఉండటము. ఇంతకుముందు గూడా యేసు అక్కడికెళ్ళుండొచ్చు. ఆమెను చూసుండొచ్చు నేననుకుంటున్నాను. యేసుకు తెలుసు పేతురు యొక్క అత్త మరి జ్వరంతో బాధపడి అనారోగ్యంతో ఉందని. అందుకని పేతురు ఇంటికి వెళ్ళాడు. మరి యేసుక్రీస్తు ఒక అత్త మరి జ్వరంతో బాధపడుతుందని అక్కడికెళ్లారు. ఆమె ఎంతో నిజంగా మంచి ఆమె. అందుకనే పేతురు అత్తోళ్ళ ఇంటికి మరి యేసుక్రీస్తు వెళ్ళటం జరిగింది. యేసుక్రీస్తు పేతురు ఇంటికెళ్ళాడు. మరి పేతురు అత్తను మరి నిజంగా నయం జేయటానికి అక్కడికెళ్ళాడు. ఇంకేం స్పెషల్ లేదక్కడ. ప్రత్యేకంగా ఏమి వెళ్ళలేదు. ఆమె కొంచెం టీ తీసుకొచ్చింది, కొంచెం ఆహారం తీసుకొచ్చింది. యేసుక్రీస్తుతో పాటు కలిసి వాళ్ళందరూ గూడా తిన్నారు. ఇటువంటి విషయాలు ఏదైతే మరి బైబిల్‌లో జరిగాయో, మరి మన జీవితంలో ఆత్మీయ విషయాలు ఆ కేసు చేసినయి ఎన్నో మనం జూడొచ్చు.
ఆ యొక్క శిలువలో మరి యేసు నిన్ను ప్రేమిస్తూ ఒక శిలువలో మరణం కోసం మరణించాడు. యేసు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అది నిజం. అది సత్యము. యేసు నువ్వు నాకు ఈ యొక్క సమస్యలు ఉండటము నువ్వు సంతోషంగా లేవు. నువ్వు ఆనందంగా లేవు. ఇటువంటి విశ్వాసంతో ఆ యేసుని నమ్మే విశ్వాసంతో మనం జీవించాలి. ఎప్పుడైతే ఇటువంటి హృదయం మనం కలిగి ఉంటామో, మనకు హృదయాల్లో ఈ రోజుల్లో మరి ప్రజలు మరి వాళ్ళు ఆలోచించటము, మరి సందర్శించడం ఇటువంటి విషయాల గురించి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎక్కువగా లోతుగా ఆలోచించే విషయం. మీరు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు, మీరు వంటలు చేస్తున్నప్పుడు, మీరు మీ కుటుంబం గురించి, మీ భర్త గురించి, మీ పిల్లల గురించి, మీ భార్య గురించి మీరు ఆలోచించండి. ఇటువంటి హృదయంతో మీరు జీవిస్తున్నప్పుడు, మీ యొక్క జీవితంలో మరి యేసుకి ఎంతో చేరువగా అవుతారు, దగ్గరగా అవుతారు. యేసుని ఏదైతే మీరు నమ్ముతున్నారో కేవలం ఆ తలల్లో కాదు, మీ యొక్క హృదయాల్లో యేసు నేను యేసుకు ప్రార్థించినప్పుడు నాకు సమాధానం ఇచ్చాడు. నేను ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థత పరిచాడు. ఆయన ఖచ్చితంగా స్వస్థత పరుస్తాడు. ఇటువంటి విశ్వాసం ఉన్నప్పుడు, ఇటువంటి విశ్వాసంతో మీరు ఆయన నమ్ముతున్నప్పుడు ఎంత దయనీయకరంగా నువ్వు ఉన్నప్పటికి కూడా యేసు నీతో పాటున్నాడు. అదేం సమస్య కాదు. భార్యాభర్తల మధ్య ఎటువంటి మరి దయనీయకరమైన ఒక సంబంధం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు మీతో పాటున్నప్పుడు, మీరెంత పేదలో ఉన్నప్పటికి మీ పిల్లలు మీకెంత విధేయత చూపినప్పటికి గూడా ఆ యేసు మనతో ఉన్నాడు. ఆయన అన్ని సమస్యలు మన కోసం పరిష్కరించగలడు. అలా అన్నప్పుడు ఇంగ ఏది గూడా సమస్యగా మారదు. మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏదైతే ఉన్నాయో ఇంక దీనికంటే కూడా ఎక్కువగా ఏది కూడా లేదు. మనం ఎంతో కృతజ్ఞత బైబిల్ సెలవిస్తా ఉంది. యేసు పేతురింట్లో ప్రవేశించి ద్వారంతో పడి ఉన్న అతన్ని చూచి ఆమె చేయమట్టుగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. మరి ఆ గృహంలో ఉన్న నిస్పృహ, నిరాశ, బాధ ఇవన్నీ కూడా నిజంగా బయటికెళ్ళిపోయి అనారోగ్యం నుంచి ఆయన పడేస్తూ వాళ్ళ హృదయంలో ఒక నిరాశని తీసేసి మరి ఒక ఆనందం వైపు నడిపిస్తున్న ఒక నిరీక్షను నింపాడు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు సులభంగా కోప్పడొద్దు. మరి నమ్మండి. యేసు నా కోసం ఈ యొక్క సమస్యను పరిష్కరించగలడు. యేసు నిజంగా నా యొక్క అత్త జ్వరాన్ని నిజంగా మరి బాగు చేయగలడు, నయం చేయగలడు, స్వస్థత పరచగలడు. ఏ విధంగా అయితే పేతురు ఒక అత్త జ్వరాన్ని మరి నిజంగా ఆయన స్వస్థత పరిచాడో, ఆ యేసు యొక్క భయాన్ని, యొక్క నిస్పృహను నా హృదయంలో ఉన్నదాన్ని పారదోలగలడు. ఈ విధంగా యేసు మన జీవితాల్లో మరి చేస్తున్న పనిని మీరు అనుభవపూర్వకంగా, అద్భుతంగా మీరు తెలుసుకోవచ్చు. ఒక సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిజంగా గడిచిపోయింది. మరి మనం ఏదైతే ఈ యొక్క మనిషి పద్ధతుల ద్వారా మరి పరిష్కరించబడతాయి, మరి బాగవుతాయి అని అనుకుంటున్నామో, మనం తెలుసుకున్నప్పుడు, మనం గ్రహించినప్పుడు లేదు కేవలం యేసు ద్వారానే అవుతామని, ఆ యేసుని నమ్ముతూ, ఆ యేసు మీద ఆధారపడినప్పుడు, ఆ యేసు మీద ఆధారపడినప్పుడు మీ యొక్క విశ్వాసంలో మీరు ఎదుగుతారు. ఈ విధంగా మీరు యేసుని జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఆయన నమ్ముతారు. ఆయన నమ్ముతారు. ఆయన్ని విశ్వసిస్తారు. అప్పుడు ఆ దేవుడు మీ జీవితంలో పనిచేస్తాడు. అదెంతో అద్భుతము. మీరు యేసుని నమ్మండి. కొన్నిసార్లు మీరు బైబిల్ చదవండి. మీరు ప్రార్థించండి. మీ యొక్క హృదయం ఆయనతో ఏకమైనప్పుడు మీ జీవితం మరి ఎంతగానో మెరుగవుతది. మరి మీ జీవితాల్లో జరిగే ఆ కష్టాలు మీరు మీ పిల్లలతో పాటు మీరు కూర్చొని మరి నాన్నగారు ఇప్పుడు కొన్ని కష్టమైన పరిస్థితుల నుండి ఎళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తుకు ప్రార్థన చేసి మనము మాట్లాడదామని మీరు కుటుంబం అంతా కూడా ఈ విధంగా కలిసి ప్రార్థన చేయండి. దేవా మా కుటుంబంలో నా పెద్ద కుమారుడు, నా రెండో కుమారుడు, నా చిన్న కుమార్తె వాళ్ళని మీరు ఆశీర్వదించండి. మీరు నిజంగా ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు మా కుటుంబాన్నంతా గూడా. మేమందరం గూడా ఈ విధంగా కూడుకొని మీ ముందు ప్రార్థిస్తా ఉన్నాము. దేవా ఎటువంటి సమస్యలు, పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు కూడా మేము కేవలం మీ మీద మాత్రమే ఆధారపడతాం. మీరు మాత్రమే సమాధానం ఇస్తారు, పని జేస్తారు. మీరు మాకు సమాధానం ఇవ్వండి. ఈ యొక్క హృదయంతో ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్ళి ఆయన నామంలో
ఆ దేవుడు పని జేస్తాడు ఖచ్చితంగా. మీరు యేసుని చూడలేరు. మీరు వినలేరు. మీరు యేసుతో మీరు మాట్లాడొచ్చు. మీరు యేసుతో మీరు సందర్శించండి. చిన్న, పెద్ద సమస్యలు మీ జీవితంలో తలెత్తే వాటి గురించి యేసుతో మాట్లాడండి. ప్రత్యేకంగా మీ యొక్క పిల్లలు ఒకవేళ మరి వాళ్ళ వేరే దేశాల్లో జీవిస్తున్నప్పుడు ఇప్పుడు నేనొక తల్లిదండ్రులుగా మరి నా కుమారుడు, నా కుమార్తె నేను లేను. మరి ఎవరు వాళ్ళకి సహాయం జేస్తారు? అది యేసు వాళ్ళకి సహాయం చేసేది. ఆ విధంగా నాకు పిల్లలకి మరి నా పిల్లల్ని దేవుడు మరి నిజంగా కాపాడుతూ ఉన్నాడు. కాపుదలగా ఉన్నాడు. దేవా! ఆయన్ని మీరు విజయవంతంగా చేయండి. కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరు. ఈ విధంగా నిజంగా ప్రార్థన చేసినప్పుడు మరి నా కుమారుడు నాకు దూరంగా ఉన్నాడు. ఆయన గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా! ఖచ్చితంగా నా కుమారుడి పైన మీరు ఆ కృపను కృమ్మరించండి. మీ శ్వాసలు మీరు ఆయన్ని ఎదగనివ్వండి. దేవా! నేను నమ్ముతా ఉన్నాను. దేవా! మీరు నిజంగా ఒక దేవుని నా కుమారుని విశ్వాస మార్గంలో నడిపిస్తారు. దీన్ని వివరిస్తున్నప్పుడు ఎంతో నిజంగా కృతజ్ఞతగా అనిపిస్తా ఉంది. 80 సంవత్సరాల వరకు ఇప్పుడు జీవించి వచ్చాను. నేను తెలివిగల వ్యక్తినేం కాదు. గర్వంగా చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడం నా దగ్గర ఏది గూడా లేదు. నాకెవరు గూడా మనుషులు తెలియలేదు. నేను నిర్ణయించుకున్నాను. యేసుని నమ్మటం నేను మొదలుపెట్టాను. యేసుని నమ్మటం నిర్ణయించుకున్నాను. నన్ను నేను నమ్ముకోవటానికి ఏది గూడా లేదు. ఏ కోణం గూడా లేదు. నేను ఈ విధంగా మార్చిన తర్వాత యేసు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఎంతగానో పని చేశాడు. నేను నిజంగా దానికి సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నాను. ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. నేను ముసలి వ్యక్తినయిపోయాను. కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు కూడా అక్కడికి ప్రయాణం చేయగలుగుతున్నాను. నేను నిజంగా చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఆనందంగా ఉన్నాను. దేవుడు పని చేయగలుగుతాను. నేనెప్పుడు ఈ యొక్క పుల్పిట్ మీద నిలబడ్డప్పటికి నేనేమి కూడా మాట్లాడలేను. కానీ నేను ఎప్పుడైతే దేవుడు పని చేస్తున్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏ విధంగా నాకు జీవితాన్ని కాపాడాడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటి నిజంగా మహిమకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతా ఉన్నాను. మీరందరూ గూడా కొద్దిగా యేసుక్రీస్తు గురించి ఆలోచించే సమయాన్ని కలిగుండండి. కొంచెం కొంచెం ఎటువంటి సమస్యలు, పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పటికి గూడా మీరు విసుగు చెందొద్దు. మీరు బాధపడొద్దు. ఎందుకు ఇటువంటి సమస్యలొస్తా ఉన్నాయి? దీన్ని ఏ విధంగా నేను విరగ్గొట్టాలి? ఎందుకని ఈ విధంగా మీరు ఆలోచించొద్దు. దేవుడి గురించి మీరు ఆలోచించండి. దేవా! ఏ విధంగా నువ్వు నాకు ఈ యొక్క పరిస్థితిలో సహాయం జేస్తావు? లోతుగా ఆయనకి ఎంతైతే నువ్వు దగ్గరగా అవుతావో, ఒక ఒక విషయానికొచ్చేసరికి మీ యొక్క జీవితంలో, మీ జీవితం పూర్తిగా వేరవుతది. వేరుగా మారుతది. మరి బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళు, మరి బాగా తెలివిగల వాళ్ళ ద్వారా గాదు ఈ యొక్క సమాధానం వచ్చేది. మరి వాళ్ళందరికంటే గూడా ఎవరికీ లేని యొక్క సమాధానం, ఈ యొక్క సంతోషము మీ యొక్క హృదయంలో ఉంటది. ఎవరు కలిగి ఉండలేని యొక్క సమాధానం. కొన్నిసార్లు నేను ఎంతగానో ప్రార్థిస్తున్న సమయంలో ఎంతో ఏడ్చి గూడా నేను కన్నీళ్లు విడిచి ప్రార్థించాను. కొన్నిసార్లు ఎంత ఆనందంతో గూడా నేను ప్రార్థించాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు గూడా నేను ప్రార్థించాను. నా హృదయంలో ఆనందం ఉన్నప్పుడు గూడా నేను ప్రార్థించాను. ఈ విధంగా ఎప్పుడైతే ఆ యేసు మీద, దేవుడి మీద ఆధారపడి మీరు విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు మీ యొక్క విశ్వాసము ఎదుగుతా ఉంటది. మనకు సంఘము మీకోసము మరి ఎవరు గూడా విశ్వాసం కలిగుండరు. నువ్వు నమ్మాలి. అవునా? నువ్వు నమ్మాలి. ఇప్పటి వరకు మీ యొక్క విశ్వాసం మరి బలహీనంగా ఉందేమో. కొద్దిగా దేవుడి గురించి ఆలోచించండి. విశ్వాసం గురించి మీరు ఆలోచించండి. నేను దేవుడిని నమ్మినట్లయితే దేవుడు నన్నేం తృణీకరించడు. ఆహ్, దేవుడు నన్ను ఆ విధంగా వదిలేస్తాడని లేదు. ప్రార్థించినప్పుడు మరి నాకు అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తృణీకరిస్తాడని కాదు. అట్లా చేయడు. మీరెప్పుడైతే ఈ విధంగా విశ్వాసంలో మరి మీరు ఎదుగుతున్నప్పుడు దేవుడిని మరి నిజంగా మీరు ఎంతగానో మహిమ చెల్లిస్తారు. దేవుడు మనల్ని ఖచ్చితంగా మహిమపరుస్తాడు.
మీరు ప్రార్థించినప్పుడు మీ కుటుంబము, మీ బంధువులు అందరూ గూడా ఆశీర్వదించబడతారు. మీ యొక్క హృదయం అనేది ఈ విధంగా విస్తరిస్తది. ఈ విధంగా మీ యొక్క హృదయంలో ఇతరులు గూడా మరి నిజంగా సమాధానం పొందుకోగలరు. విశ్రాంతి తీసుకోగలరు. అవును. ఇంతకుముందు లేని హృదయం ఇటువంటి లేని ఒక ఆలోచన మీ హృదయంలో కొత్తగా వస్తది. యేసుక్రీస్తు మరి నిజంగా మీరు చూడగలుగుతారు. ఏ విధంగా మీ జీవితంలో పనిచేస్తా ఉన్నట్టు. మరి మీ కుటుంబం గురించి మీ ఇరుగు పొరుగు వాళ్ళు గూడా మీ ద్వారా ఆశీర్వదించబడతారు కృతజ్ఞతలు.